ఇదేంటంటే కొంచెం మనకి డ్రెస్ మెటీరియల్ ఏంటంటే కొంతమందికి వైట్ అండ్ బ్లాక్ కలర్ నచ్చుతుంది. సో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చేసింది అనమాట. మొత్తం చెప్పండి మనకి కాటన్ బేస్తో వచ్చేసి విత్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి మళ్ళీ ప్రింటింగ్. సో ఎలాంటి కలర్ పోవడం కావచ్చు, లేకపోతే మనకి మొత్తం ఎలిసిపోయినట్టు కానివ్వండి, ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. సో ప్రాపర్ మనకి ఈ విధంగా బెస్ట్ క్వాలిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు దీని ఒక బాటమ్ వేర్ మీరు చూడొచ్చు. సో మనకి బాటమ్ వేర్ వచ్చేసి మనకి ఈ విధంగానే కొంచెం మనకి ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మొత్తం మనకి ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసారు. కొంచెం మనకి లైట్ కలర్ కావచ్చు, మనకి కొంచెం గ్రే కలర్తో పాటు మనకి ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి కలెక్షన్ కూడా వచ్చేసింది. ఇవి ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని వాళ్ళకి ఎంత సెట్ కావు. సో కొంతమంది ఏంటంటే అరే మనం కొనుక్కుంటాం బట్ దానికి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా, సో మళ్ళీ దానికి ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా కొంతమంది అనుకుంటారు. సో కొంతమంది కొనుక్కోవడం ఇగ్నోర్ చేసి వాళ్ళు ఓన్లీ ఇట్లా కుట్టుకోవడంలో ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇలాంటివి కూడా వాళ్ళకి బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఇవి నచ్చినట్టు మీరు స్కిన్కి తగ్గట్టు మీరు ఈజీగా వీటిని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కాబట్టి ఇవి కూడా మంచిగా మీకు నచ్చినట్టుగా మీరు లైక్ పంజాబీ డ్రెస్ టైప్లో కావచ్చు, చంగి చోళీ టైప్లో కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు ఈజీగా వీటిని కుట్టించుకోవచ్చు. ఒక 77 రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది. కాబట్టి మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా మీరు ఈజీగా మంచి సేల్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కలిసినప్పుడే మీకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి. సో ఫ్రెండ్స్ చాలా మంది అంటే తెలుగు వాళ్ళు కూడా వచ్చి విజిట్ కూడా చేస్తున్నారు. అండ్ చాలా మంది అంటే కలెక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన కలెక్షన్స్ కూడా ఉంటుంది. ప్లస్ వన్ చెప్పాలంటే ఇక్కడ మీకు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. అంటే తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ మీ ఒక లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మీకు మంచి కన్వే కూడా అవ్వచ్చు. అండ్ మంచి ఇక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి ఒక 75,000 మంది ఇక్కడ ఎక్కువ మంది రీటైలర్స్ మనతో కలిసి కొత్తగా వ్యాపారం కూడా స్టార్ట్అప్ అనేది చేశారు. సో మీకు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. అండ్ చాలా మందికి అనుకుంటారు అంటే ఓన్లీ జాబ్ చేసి సరిపోతుంది కదా, మనం జాబ్ చేసి సరిపోతుంది కదా, మనకి బిజినెస్ అవసరం అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి జాబ్ అనేది ఎప్పటివక్కడ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ అనేది మనకి అంటే ఒక టైమింగ్ ఉంటుంది. దానికి స్పెషల్గా మనం మొత్తం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ ఏమన్నా దాంట్లో ఏమన్నా మనకి కొంచెం డిస్టర్బెన్స్ అయినా కానీ ప్రతి మనకి ఏంటంటే కొంచెం అంత మనకి ఎంత పర్ఫెక్ట్ అయితే మనకి ఐ థింక్ జాబ్లో ఉండదు. ఎందుకంటే మనకి జాబ్ అనేది ఎప్పటికీ మనకి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ప్లస్ మనకి ఏంటంటే అందులో శాలరీ ఎక్కువ మనకి పెరగదు. అండ్ కొంచెం మనకి దాంట్లో ఏంటంటే మనకి శాలరీ అంతే ఉంటుంది. మనకి బయట ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. లైక్ మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క దానికి మనకి ఈవెన్ 10 రూపీస్ కూడా మనకు వచ్చేసి 15 రూపీస్ 20 ఆ విధంగా మనకి ఖర్చులు పెరిగిపోతూనే ఉంటాయి. సో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏంటంటే జాబ్ ఉంటుంది. జాబ్తో పాటు తక్కువ శాలరీ కూడా ఉంటుంది. అండ్ మనకి బయట ఖర్చులు పెరిగిపోవడం వల్ల శాలరీ వాళ్ళకి సరిపోదు. సరిపోకపోవడం వల్ల వాళ్ళు సేవింగ్ కూడా చేసుకోలేరు. అండ్ దాని తర్వాత వాళ్ళు మిగతా ఏమైనా ప్లాన్ కూడా చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి బెస్ట్ ఆప్షన్ అంటే బిజినెస్ స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. ఎందుకంటే బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. అండ్ చిన్న బడ్జెట్ పెట్టుకోండి, ఒక 20,000 కావచ్చు, ఒక 25,000 కావచ్చు. ఆ విధంగా మీకు అజ్మీర్ ఫ్యాషన్ ప్రొవైడ్ చేస్తుంది కలెక్షన్స్ అన్నీ. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కొత్తగా చిన్నగా ఒక బిజినెస్ కూడా స్టార్ట్అప్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్సే కావచ్చు. ఎందుకంటే ఇప్పట్లో ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళే కాదు, ఈవెన్ కాలేజ్ పర్సన్ కూడా చాలా మందికి ఎట్లా అంటే కొంతమందికి ఆల్రెడీ తెలిసిపోతుంది జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో కాలేజ్ వాళ్ళు కూడా కొత్తగా సైడ్ నుంచి కూడా బిజినెస్ కూడా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు అనమాట. సో మీకు దానికి స్పెషల్గా టైం అనేది ఈ టైంలో తీసుకోవాలి అలాంటిది ఏమన్నా మీకు ఉన్న టైం అనేది మీరు దాన్ని కొంచెం బిజినెస్ కూడా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. ఎలా స్టార్ట్అప్ చేయొచ్చు అది కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూస్తుండొచ్చు. ఇంకా మీ డౌట్స్ ఏమైనా కమెంట్ వరకు తెలియజేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చాను కొన్ని డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనమాట. సో డ్రెస్ మెటీరియల్ అంటే చాలా మంది ఇష్టపడే కలెక్షన్స్. సో 1 by 1 చూపిస్తాం, మీరు కూడా చూసేయండి. అండ్ చెప్పండి మన దగ్గర వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్తో కూడా కాటన్ బేస్లో కావచ్చు, కొంచెం మనకి హెవీగా కానివ్వండి, డైలీ వేర్ కాన్సెప్ట్లో కావచ్చు, మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం మనకి కాటన్ బేస్తో వచ్చేసింది. సో ఇక్కడ మీరు మొత్తం కలెక్షన్ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే కొంచెం మనకి డ్రెస్ మెటీరియల్ ఏంటంటే కొంతమందికి వైట్ అండ్ బ్లాక్ కలర్ నచ్చుతుంది. సో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చేసింది అనమాట. మొత్తం చెప్పండి మనకి కాటన్ బేస్తో వచ్చేసి విత్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి మళ్ళీ ప్రింటింగ్. సో ఎలాంటి కలర్ పోవడం కావచ్చు, లేకపోతే మనకి మొత్తం ఎలిసిపోయినట్టు కానివ్వండి, ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. సో ప్రాపర్ మనకి ఈ విధంగా బెస్ట్ క్వాలిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు దీని ఒక బాటమ్ వేర్ మీరు చూడొచ్చు. సో మనకి బాటమ్ వేర్ వచ్చేసి మనకి ఈ విధంగానే కొంచెం మనకి ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మొత్తం మనకి ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసారు. కొంచెం మనకి
లైట్ కలర్ కావచ్చు, మనకి ఇలా కొంచెం గ్రే కలర్తో పాటు మనకి ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్, ఈ విధంగా మనకి కలెక్షన్ కూడా వచ్చేసింది. మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఇది ప్రాపర్ మనకి లెంత్ వచ్చేస్తుంది అనేసి. సో మన దగ్గర ప్రాపర్ లెంత్ కూడా ఉంటుంది. అంటే మనకి 3 మీటర్స్ మనకి టాప్ కావచ్చు, మనకి 3 మీటర్స్ బాటమ్ వేర్ కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి 2.5 లెంత్తో పాటు మనకు వచ్చేసి దుప్పట్టా కలెక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, మీకు అనిపించచ్చు ప్రైస్ తక్కువ ఉంది, మరి మనకి మీటర్ సరిగ్గా రాదేమో, మనకి ప్రాపర్ లెంత్ రాదేమో, అలాంటి డౌట్స్ ఏం లేవు. ప్రాపర్ లెంత్ వచ్చేసి విత్ మనకి ఈ విధంగా మొత్తం ప్రాపర్ సెట్ అన్నమాట. ఇక్కడ మీకు వెరైటీస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో కూడా అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. మన సౌత్ టేస్ట్ కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కాటన్ ఎక్కువ నచ్చుతుంది, కొంతమందికి ఏంటంటే జోర్డన్ నచ్చచ్చు. సో విధంగా కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పండి, మీకు డైలీ వేర్ కాన్సెప్ట్లో కావచ్చు, పార్టీ వేర్ కాన్సెప్ట్లో కావచ్చు, వెడ్డింగ్ వేర్ కాన్సెప్ట్ మంచి మంచి వెరైటీస్ కూడా మీకు ఇందులో కూడా అవైలబుల్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూపించబోయే కలెక్షన్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం సెట్ అయితే. ఇవి ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని వాళ్ళకి ఎంత సెట్ కావు. సో కొంతమంది ఏంటంటే అరే మనం కొనుక్కుంటాం, బట్ మనం దానికి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా, సో మళ్ళీ దానికి ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా కొంతమంది అనుకుంటారు. సో కొంతమంది కొనుక్కోవడం ఇగ్నోర్ చేసి వాళ్ళు ఓన్లీ ఇట్లా కుట్టుకోవడంలో ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇలాంటివి కూడా వాళ్ళకి బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఇవి నచ్చినట్టు మీరు స్కిన్కి తగ్గట్టు మీరు ఈజీగా వీటిని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కాబట్టి ఇవి కూడా మంచిగా మీకు నచ్చినట్టుగా మీరు లైక్ పంజాబీ డ్రెస్ టైప్లో కావచ్చు, చంగి చోలి టైప్లో కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు ఈజీగా వీటిని కుట్టించుకోవచ్చు. వీటికి ఏంటంటే ప్రాపర్ చెప్పండి, మీకు వెరైటీస్ కూడా అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు డిఫరెంట్గా కుట్టించుకోవచ్చు. లైక్ మనకి లాంగ్ లెంత్లో కానివ్వండి ఆ విధంగా కుట్టించుకోవచ్చు అనమాట. అండ్ విత్ బాటమ్ మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేసింది. అండ్ దీన్ని ఒక దుపట్టా మీరు చూడొచ్చు, మనకు వచ్చేసి గ్రే కలర్ కావచ్చు, లైట్ గ్రీన్ కలర్ షేడ్తో పాటు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది. సో చాలా మందికి ఏంటంటే డ్రెస్ మెటీరియల్ కంటే ఎక్కువ మందికి దుపట్టా ఎక్కువ మంది ఇష్టపడతారు. కాబట్టి ఈ దుపట్టా మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం హెవీ కాన్సెప్ట్ వచ్చేసి మీరు మొత్తం ఆల్ ఓవర్ మీరు కొంచెం హెవీగా మొత్తం కొంచెం జూమ్ చేసి చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఏంటంటే మనకి ఈ విధంగా లేజర్ వర్క్ కావచ్చు, విత్ మనకి ఇందులో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, చాలా ఫినిషింగ్ కూడా చాలా డీసెంట్గా వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా ప్రాపర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అండ్ చెప్పాలంటే బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్అప్ చేయొచ్చు అని చెప్పాను కదా ఆల్రెడీ. సో బడ్జెట్ కూడా చెప్పాలంటే మినిమం ఒక 20 నుంచి ఒక 25,000 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ 5,000తో స్టార్ట్అప్ చేశారనుకోండి, 5,000కి మీ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉండవు. ఉంటే ఒక శారీస్ ఉండొచ్చు, శారీస్లో వెరైటీస్ కూడా ఉండవు. కాబట్టి కస్టమర్స్ ఏంటంటే ఒకటే గయ చీరలు ఉన్నాయి, ఏం వెళ్ళాలి మనం షాప్కి, ఇగ్నోర్ చేసేస్తారు. సో అదే మీరు ఒక 20,000 పెట్టుకోండి, కొన్ని శారీస్ పెట్టుకోండి మీ ఏరియాలో నడిచేటట్టుగా. శారీస్ కావచ్చు, కొన్ని కుర్తీస్, ఎందుకంటే లైక్ కాలేజ్ పిల్లలు కూడా ఉంటారు, స్కూల్ పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం కుర్తీస్ పెట్టుకోండి, కొన్ని నైటీస్ పెట్టుకోండి. ఈ విధంగా కొన్ని కస్టమర్స్ యాడ్ చేశారనుకోండి, కస్టమర్స్ ఏంటంటే ఒక్కరు కాకుండా ఇంకొకరైనా మీ కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కస్టమర్స్ ఫస్ట్ అట్రాక్ట్ చేసుకోండి, కొన్ని మీ కలెక్షన్స్ అనమాట. సో ఆ విధంగా కలెక్షన్ కూడా అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ మనకి శారీస్తో పాటు కుర్తీస్ కలెక్షన్స్ కావచ్చు, లేకపోతే మనకి వచ్చేసి బ్రైడల్ వేర్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు నచ్చిన కలిసి మీరు ఇక్కడ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ మన దగ్గర వచ్చేసి డ్రెస్ మెటీరియల్ చెప్పాలంటే ఇక్కడ మీకు వచ్చే స్టార్టింగ్ ప్రైస్ గురించి చెప్పాలంటే ఒక 77 రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది. కాబట్టి మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా మీరు ఈజీగా మంచి సేల్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కలిసినప్పుడే మీకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక హోల్సేలర్ కావచ్చు, ఒక డీలర్తో కలిసారనుకోండి, మీకు అది మార్జిన్ సెట్ చేసుకుని ఇబ్బంది అవుతుంది. అండ్ దాంతో కూడా ఎక్కువ ప్రాఫిట్ ఉండదు. సో బిజినెస్ అంటేనే ప్రాఫిట్. కాబట్టి అది మీకు మంచి మ్యానుఫ్యాక్చర్తో కలిసినప్పుడే వస్తుంది. కాబట్టి మీరు అజ్మీర్ ఫ్యాషన్తో కలిసి కొత్త వ్యాపారం కూడా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో కూడా మీకు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ప్రాపర్ సెట్ ఉంటుంది. మనకి 4 పీసులు కావచ్చు, 6 పీసులు సెట్ ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ సెట్ టు సెట్ మాత్రమే పర్చేసింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే జాబ్తో పాటు కూడా మీరు వచ్చేసి ఒక కొత్త వ్యాపారం స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. ఎందుకంటే కొంచెం ఫోకస్ చేయండి బిజినెస్ మీద. బిజినెస్ ఫోకస్ చేశారనుకోండి, మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు బిజినెస్ స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. కొంచెం బిజినెస్ మంచిగా నడిచింది అనుకోండి, అప్పుడు మీరు జాబ్ని వదిలేసి మంచి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బిజినెస్ ఇంకా మీరు గ్రో కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మంచి బిజినెస్ అనేది ఫోకస్ అనేది చేయండి. ఇక్కడ మీకు మంచి గైడెన్స్ కూడా ఇస్తారు అజ్మీర్ ఫ్యాషన్ వాళ్ళు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా మంచిగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి వెరైటీస్ అన్ని ఈజీగా ఇక్కడ నుంచి పర్సనల్గా చేసేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అజ్మీర్ ఫ్యాషన్కి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ద్వారా. సో ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో, ఎలాంటి బిజినెస్ టిప్స్ కావాలో అదొక కమెంట్స్లో తెలియజేస్తూ ఉండండి. సో వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.